హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మొగసాటి. ఈరోజు రెసిపీ వచ్చేటప్పటికి వెజ్ రోల్స్ని నూడిల్స్తో ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక కప్ మైదా పిండి వేసుకుందాం అండి. మైదా పిండికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసాం కదా, సో కొంచెం వాటర్ని అయితే వేసి మనం అదంతా కూడా పిండి ముద్దలా కలుపుకోవాలి. లైక్ చపాతీ చేసుకుంటే ఎలా వస్తుంది అలా ముద్దలా కలుపుకోవాలన్నమాట. సో ఇదైతే మనం చూసుకుంటూ కలుపుకోవాలి, వాటర్ సరిపోయిందా లేదా అని. మనం కొంచెం సాఫ్ట్‌గా రావడానికి లాస్ట్‌లో అయితే ఆయిల్‌ని యాడ్ చేశాను నేను. ఆయిల్‌ని యాడ్ చేస్తూ మనం మెత్తగా అయితే కలుపుకోవాలండి ఈ పిండిని మొత్తం. మనం పిండి కలిపేసుకున్నాం కదా, సో ఇదైతే పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే నూడిల్స్ తీసుకున్నాను నేను. ఈ నూడిల్స్‌ని అయితే హీట్ వాటర్‌తో బాయిల్ చేసేసుకుందాం. నెక్స్ట్ అయితే మనం స్టఫ్ కోసం ప్రిపేర్ చేసుకుందాం అండి. నేనైతే ఒక క్యారెట్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేశాను. బాగా చిన్న పీసెస్‌లా కట్ చేసుకోండి, అప్పుడే బావుంటుంది. అలానే 2 ఆనియన్స్ తీసుకున్నాను. స్టఫ్ కొంచెం ఎక్కువ ఉండాలనుకుంటే ఇంకా మీరు ఎక్స్‌ట్రా స్పైసెస్ ఏమన్నా తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం చీరికల్లా కట్ చేసుకోవాలండి ఉల్లిపాయలు. అలాగే టమాటో కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేశాను. నెక్స్ట్ అయితే క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఈ క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసేసుకున్నాను. అలానే కొంచెం కారంగా ఉండాలి కదా, సో ఒక పచ్చిమిర్చిని అయితే తీసుకొని కట్ చేసేసాను. మనకి ఈలోపు నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. చూసారు కదా, ఇలా రావాలండి. ఎక్కువ ఉడికిపోకూడదు. అలా ఉడికిపోతే మనకంత టేస్ట్ ఉండదు. సో ఇది పక్కన పెట్టుకుందాం, చల్లారాలి కదా. సో ఈలోపు ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని హీట్ చేసుకుందాం. ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్‌లో అయితే చాలా ఇష్టపడతారు పిల్లలు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాం కదా. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. యెస్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. సో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుందామండి. చూసారు కదా, ఫస్ట్ అయితే క్యాప్సికమ్, పచ్చిమిర్చి, అలానే టొమాటో, ఉల్లిపాయ అన్నీ కూడా యాడ్ చేశాను. మీరు ఇంకా కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం స్పైసీనెస్ తక్కువగానే వేసాను. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా పోయేంత వరకు మనం ఇదైతే ఫ్రై చేసుకోవాలండి. అన్నీ ఉన్నాయి కదా, సో కొంచెం ఫ్రై అవ్వడానికి టైం అయితే పడుతుంది. ఇందులో వాటర్ కంటెంట్ మొత్తం పోవాలి. ఎప్పుడన్నా సరే మనకు కొంచెం తొందరగా ఉడికిపోవాలనుకుంటే కొంచెం సాల్ట్ అలానే సోడానైతే యాడ్ చేశారంటే తొందరగా ఉడికిపోతది. నెక్స్ట్ అయితే మనకు కొంచెం కలర్ చేంజ్ అయింది. సో నేను వెంటనే కరివేపాకు, కొత్తిమీర, కసూరి మేతి అలానే కొంచెం కారం, పసుపు యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశానండి లాస్ట్‌లో. ఇదంతా కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి. అలానే నూడిల్స్ మసాలా ఉంటుంది కదా, మనకు ప్యాకెట్ ఇస్తారు కదా, అదైతే కూడా యాడ్ చేశాను. అందులోనే స్వీట్ కార్న్ ఉంటుంది కదా, ఆ స్వీట్ కార్న్, నెక్స్ట్ అయితే నా దగ్గర ఉన్న మూంగ్ దాల్ కూడా యాడ్ చేశానండి. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో మొత్తం మిక్స్ చేయాలి. అవి కూడా వేసేసి ఇదంతా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి నూడిల్స్‌కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే స్టఫ్ అనేది చాలా టేస్ట్‌గా ఉంటుంది. యెస్, మనకు నూడిల్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. సో దీన్ని పక్కన పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, మనకి లేయర్స్‌లా కావాలనుకుంటే చేసుకొని ఈ ఫోల్డింగ్స్ పెట్టుకొని చేసుకోవచ్చు. బట్ నేనైతే నార్మల్‌గానే చేసేసాను. కొంచెం మైదా పిండి అయితే వేసుకొని మనమైతే ఈ చపాతీ రోల్స్‌ని ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం ఎక్కువ ప్రెస్ చేసి చేస్తూ ఉండడం వల్ల మనకి ఇది పర్ఫెక్ట్‌గా వస్తుంది. మనకైతే ఇవి ప్రిపేర్ అయిపోతున్నాయి కదా, అండ్ స్టఫ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇవన్నీ కూడా మనకు చాలా బాగా వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం లైట్‌గా కాల్చుకోవాలండి. నా దగ్గర అయితే ఓవెన్ ఉంది. సో నేను ఇది లైట్‌గా కాల్చిన తర్వాత ఓవెన్‌లో అయితే పెట్టాను. ఓవెన్ గనుక లేకపోతే సేమ్ ఇదే చపాతీ రోల్ ఉంది కదా, అందులోనే మనం స్టఫ్ పెట్టేసి ఇదైతే క్లోజ్ చేసేయాలి. మొత్తం క్లోజ్ చేసేసి ఇలానే సేమ్ ప్యాన్‌లో మనం ఆయిల్ వేసి ఇవైతే వేపించుకోవచ్చు. అదొక ప్రాసెస్ అండి. సో మనకి ఇవన్నీ కూడా ఒక 20% వరకు మనం ఇది హీట్ చేసుకుందాము. నెక్స్ట్ అయితే స్టఫింగ్ కోసం ఇలా నేనైతే నూడిల్స్ మధ్యలో పెట్టేసి ఈ ఫోల్డింగ్స్ అయితే చేశాను. ఈ ఫోల్డింగ్స్ అనేవి పర్ఫెక్ట్‌గా చేసుకోవాలి. లేకపోతే లోపలున్న స్టఫ్ అంతా కూడా బయటకొచ్చేస్తుంది. ఎండింగ్స్‌లో అయితే ఇలా ప్రెస్ చేసుకోవాలి. సో అప్పుడే స్టఫ్ అయితే బయటికి రాదు.
మీరు కావాలనుకుంటే ఇందులో చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చీజ్ యాడ్ చేయలేదు. అదైతే ఆప్షనల్ అండి. సో, మనం రెడీ చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా స్టఫింగ్‌కి ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఈ ప్రాసెస్ అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పటివరకు చేసిందంతా కూడా వేస్ట్ అవుతది ఇది సరిగ్గా చేసుకోపోతే. మనకైతే రోల్స్ ప్రిపేర్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఓవెన్‌లో అయితే పెడుతున్నాను. టెంపరేచర్ అనేది చూసుకొని పెట్టుకోవాలండి. నేనైతే కొంచెం హైలోనే పెట్టాను. అండ్ ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఉంచానండి ఓవెన్‌లో. మనకైతే టేస్టీ అండ్ హెల్తీ రోల్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. అండ్ ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఇవైతే ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా హెల్తీ. అండ్ మనం బయట తినాలనుకునేవి కూడా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.